స్వర్ణగిరి అనే ప్రాంతంలో బ్రహ్మదత్తుడు అనే రాజు ఎంతో మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన పాలనలో ఆ రాజ్యమంతా ఎంతో సస్యశ్యామలంగా సిరి సంపదలతో ఉండేది. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. వర్షాలు పడక, పంటలు పండక ప్రజలు అల్లాడిపోయారు. దాంతో ఆ రాజ్యంలో ఉండి ఇంకా బ్రతకడం కష్టమని ప్రజలందరూ వేరే రాజ్యాలకి వలస వెళ్లడం మొదలుపెట్టారు. దాంతో ఎంతో పచ్చగా ఉన్న ఆ రాజ్యం తన ముందే ఇలా అవడంతో రాజుకి దిగులు పట్టుకుంది. ఒకరోజు రాజు మంత్రిని పిలిచి, మహామంత్రి, ఎంతో సస్యశ్యామలంగా ఉండే మన రాజ్యం కరువు బారిన పడింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఉంటే చెప్పండి. మహారాజా, మన రాజ్యం ఇప్పుడు చాలా దీనస్థితిలో ఉంది. వర్షాలు లేక చెరువులు ఎండిపోతున్నాయి. మనం వరుణ యాగం జరిపిద్దాం అని చెప్పాడు. దానికి రాజు సరే అని చెప్పి తర్వాత రాజ్యంలో ఉన్న ఎంతో మంది మహాపండితుల్ని పిలిచి అంగరంగ వైభవంగా వరుణయాగం జరిపించారు. చాలా బాగా యాగం జరిపించి అందరికీ అన్నదానం జరిపించి వచ్చిన పండితుల్ని విశిష్టంగా సత్కరించి పంపించాడు. కాని రాజుకి ఏదో అసంతృప్తి. అందుకే ఆ రోజు రాజు తన పూజా మందిరంలోనే పడుకున్నాడు. ఆ రోజు రాత్రి రాజు కలలో విష్ణుమూర్తి కనిపించాడు. నేను మీ రాజ్యంలో ఉత్తర భాగంలో భూగర్భంలో వెలిసి ఉన్నాను. ఒక మహాభక్తుడి కోరిక మేరకు అక్కడ వెలిశాను. నా విగ్రహాన్ని కదల్చకుండా భూమిలో దేవాలయాన్ని నిర్మించండి అని చెప్పి అదృశ్యమయ్యాడు. తర్వాత రోజు రాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి తవ్వి చూడగా అక్కడ దేవుడు విగ్రహం కనిపించింది. దాంతో రాజు వెంటనే మంత్రిని పిలిచి, మహామంత్రి, ఇక్కడ ఈ విగ్రహాన్ని కదల్చకుండా దేవాలయాన్ని నిర్మించడానికి సరైన వాస్తు శాస్త్రజ్ఞుడిని తీసుకురండి. సరే ప్రభు అని చెప్పి మంత్రి తర్వాత రోజు రాజ్యంలో ఉన్న వాస్తుశాస్త్రం తెలిసిన వారందరినీ రమ్మని చాటింపు వేయించాడు. తర్వాత రోజు చాలామంది రాజు దగ్గరికి వచ్చారు. చూడండి, మీరందరూ చాలా ప్రతిభావంతులు. అందుకే మీతో అవసరం వచ్చింది. మన రాజ్యంలో భూగర్భంలో వెలసిన విష్ణుమూర్తికి దేవాలయం నిర్మించాలి. ప్రభు, భూమి మీదైతే అనేక రంగుల హంగులతో నిర్మిస్తాను. భూగర్భంలో గుడి అంటే చాలా కష్టం, నా వల్ల కాదు. మహారాజా, స్వామి విగ్రహం కదల్చకుండా భూగర్భంలో గుడి అంటే నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే అక్కడికి వచ్చిన వాస్తుశాస్త్రజ్ఞులు అంతా రకరకాల కారణాలతో వెళ్ళిపోయారు. దాంతో రాజుకి అసహనం వచ్చింది. మహామంత్రి, ఇంత పెద్ద రాజ్యంలో ఒక్క వాస్తు శాస్త్రజ్ఞుడు లేడా? ప్రభు, భూమి మీదైతే చాలామంది ఉన్నారు. భూగర్భంలో నిర్మాణం అంటే ఆ విద్య చాలామందికి తెలియదు. అదీగాక దేవాలయం కాబట్టి అందరూ వెనకడుగు వేస్తున్నారు అని చెప్పడంతో రాజుకి దిగులు పట్టుకుంది. దేవుడు స్వయంగా చెప్పిన ఈ పని నేను చెయ్యలేనేమో అని అదే ఆలోచనలో పడ్డాడు. అన్నం సహించలేదు, నీళ్లు సహించలేదు. దిగులుతో అలాగే ఉండిపోయాడు. దాంతో ఒకరోజు మంత్రి రాజు వద్దకి వచ్చి, ప్రభు, మీరిలా బాధపడుతూ కూర్చుంటే చాలా కష్టం. అసలే కష్టాల్లో ఉన్న మన రాజ్యం ఇక కోలుకోలేదు అని చెప్పి రాజుని సభలో తీసుకొచ్చాడు. అందరూ సభలో కొలువు తీరు ఉండగా ఆ సభలోకి ఒక ముసలాయన వచ్చాడు. ఆ ముసలాయన మురికి బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ప్రభు, మీరు భూగర్భంలో గుడి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. భూగర్భ నిర్మాణం అనేది చాలా పురాతనమైన విద్య. అది ఇప్పటి వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. మీరు ఒప్పుకుంటే ఆ నిర్మాణం నేను చేసి పెడతాను
అని చెప్పాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. మంచి ప్రతిభావంతులు చేతులెత్తేశారు. రేపో మాపో చచ్చిపోయే ఈ ముసలాయన ఎలా కడతాడు అని ఆశ్చర్యపోయారు. కాని రాజు ఎందుకో ఏ అవకాశాన్ని వదులుచుకోలేక గుడి నిర్మాణ బాధ్యతల్ని ఆయనకి అప్పగించాడు. దాంతో ఆ ముసలాయన వెళ్ళిపోయాడు. దాంతో మంత్రి రాజు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు, ఈ వృద్ధుడి వల్ల ఈ గుడి నిర్మాణం పూర్తవుతుందని మీరు నమ్ముతున్నారా? మహామంత్రి, ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి విద్య అయినా వృధా పోదు. జరిగేదంతా మన మంచికే అనుకోవాలి. దేవుడే ఇతన్ని పంపించాడనుకుందాం అని మంత్రికి సర్ది చెప్తాడు. తర్వాత ఆ వృద్ధుడు నిర్మాణ బాధ్యతలన్నీ చేపట్టాడు. ఎంతో చాకచక్యంగా విగ్రహాన్ని కదల్చకుండా భూగర్భంలో ఎంతో అందమైన గుడిని, కోనేరుని, భక్తుల కోసం మెట్లను, అలాగే విశాలమైన ప్రాంగణాన్ని నిర్మించాడు. దాన్ని చూసి అందరూ మైమర్చిపోయారు. ఆ అద్భుత కట్టడాన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు. రాజు అతని ప్రతిభకి మెచ్చి సత్కారం చేశాడు. అలాగే వర్షాలు పడడం మొదలయ్యాయి. దాంతో సంతోషించిన రాజు, ఎంతో మంది చేయలేని పని నువ్వు పూర్తి చేశావు. నీకేం కావాలో కోరుకో. మహారాజా, నాకేమీ వద్దు. కానీ నాదొక సలహా. ఈ నిర్మాణం చేసేటప్పుడు ఇది బీడు భూమిగా గుర్తించాను. ఇక్కడ వర్షాలు పడినా ఇంకిపోతాయి. అందుకే నేను ఇంకుడు గుంతలు తవ్వించాను. మీరు కూడా చెరువులు తవ్వించండి. అప్పుడే మన రాజ్యం కరువు నుంచి బయటపడుతుంది అని చెప్పడంతో రాజు ఆలోచించాడు. అతను చెప్పినట్టే ఇంకుడు గుంతలు, చెరువులు త్రవ్వించాడు. దాంతో నీళ్లు నిలబడి ఇంకెప్పుడు ఆ రాజ్యం కరువు బారిన పడలేదు. ఆ ముసలాయన భూగర్భంలో కట్టిన గుడి మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.